నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపనకు పూర్తి కావచ్చిన ఏర్పాట్లు సిద్ధమైన ప్రధాన వేదిక ఆధీనంలోకి తీసుకున్న ప్రత్యేక భద్రతా బలగాలు ప్రముఖ క్షేత్రాల్లో కొనసాగుతున్న మట్టి నీటి సేకరణ ప్రత్యేక వాహనాల్లో రాజధానికి తరలింపు సంకల్ప శక్తి ఉంటే లక్ష్యం సిద్ధిస్తుందన్న చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్కు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయంపై విపక్షాల విమర్శలకు కొట్టేసిన వెంకయ్య చంద్రబాబు జలహారంపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన కేటీఆర్ అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ తెలంగాణలో పత్తి రైతుల సమస్యపై సీసీఐ చైర్మన్తో వెంకయ్య భేటీ కనీస మద్దతు ధరకే మొత్తం పత్తి కొనుగోలు చేయాలని స్పష్టీకరణ నగదు రహిత లావాదేవీలతో నల్లధన నియంత్రణ సాధ్యమన్న మోదీ అంతర్జాల మొబైల్ బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని సూచన దక్షిణాఫ్రికాతో మొదటి 2 టెస్టులకు భారత జట్టు ప్రకటన హర్భజన్కు ఉద్వాసన మళ్లీ రవీంద్ర జడేజాకు చోటు దసరా రోజున జరిగే నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన పండుగకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ రానున్నందున ప్రధాన వేదికను కేంద్ర ప్రత్యేక భద్రతా దళం తమ ఆధీనంలోకి తీసుకుంది. వేదిక వద్దకు దారితీసే రహదారుల నిర్మాణం కొలికి తెస్తున్న అధికారులు పోలీసుల సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నారు. విజయదశమి నాడు జరగనున్న రాజధాని అమరావతి శంకుస్థాపనకు గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో వేదిక నిర్మాణ పనుల్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొలిక్కి తెచ్చింది. ప్రధాని సహా దేశ విదేశీ ప్రముఖులు వ్యాపారవేత్తలు రానున్న నేపథ్యంలో ప్రధాన వేదిక ప్రాంతాన్ని కేంద్ర ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం సభావేదిక వద్దకొచ్చిన ఎస్పీజీ అధికారులు ప్రధాన హైడ్రాలిక్ వేదికతో పాటు పక్కనే ఉన్న యాగశాలను వీఐపీ వేదికల్ని నిశితంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి భద్రతా అధికారులు రాష్ట్ర నిఘా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. భద్రత మొత్తం ఎస్పీజీ ఆధీనంలో వెళ్లిపోవడంతో వేదిక వద్దకు సందర్శకుల అనుమతిని నిలిపివేశారు. చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర మిగిలిన పనుల్ని దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. మేజర్ వర్క్ దాదాపు అయిపోయింది. ప్రధానమంత్రి వచ్చే డయాస్ కానీ పక్కన విఐపీ డయాస్ కానీ పూర్తి అయిపోయినాయి. ఏదైనా 1-2 మిగిలితే నైట్కి పూర్తి చేసి రేపు మార్నింగ్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఏరియాకి రావడానికి కొన్ని రోడ్లను యాక్చువల్గా పిఆర్, ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పాం. అవి కూడా ఈరోజు నైట్కి యాక్చువల్ కంప్లీట్ చేసి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 8 కమిటీలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. శంకుస్థాపనకు వచ్చేవారికి కమ్మనైన ఆంధ్ర రుచుల్ని వడ్డించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఒక్కో భోజనానికి 60 రూపాయలు ఖర్చు చేస్తోంది. జనాల కంటే దాదాపు 1,50,000 మంది కానీ 2 లక్షల మంది కానీ ఎంత జనాభా వచ్చినా వాళ్ళందరికీ ఆ రోజు ఒక పండగ కాబట్టి, దసరా రోజు కాబట్టి చక్కెర పొంగల్ ఒకటి, కాజా ఒకటి, అదేవిధంగా పులిహారు, దద్దోజనం, దీంతో పాటు ఒక అరటిపండు, ఒక వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా ప్రజలు వచ్చే వాళ్ళందరికీ కూడా ప్యాక్ చేసి కూడా ఇవ్వబోతున్నాం. సింగపూర్ లాంటి ఇక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సపరేట్ ఏ రాష్ట్రం వాళ్ళకి ఏ ఫుడ్ తింటారో వాళ్ళందరికీ కూడా సపరేట్గా కూడా మేము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాజధాని గ్రామాల్లో రైతులు ప్రజల పిలుపుల కార్యక్రమం సందడి కొనసాగుతుంటే అన్ని గ్రామాల్ని విద్యుత్ దీపాలతో అలంకరించే పనులు పూర్తయ్యాయి. నవ్యాంధ్ర వ్యాప్తంగా రాజధాని శంకుస్థాపన సందడే కనిపిస్తోంది. చంద్రబాబు పిలుపు మేరకు గ్రామాల నుంచి సేకరించిన మట్టి నీరును దేవాలయాల్లో పూజలు చేసి అమరావతి పంపే ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోపక్క గంగా, యమున, మానస సరోవర్ వంటి పవిత్ర నదీ జలాలను విజయవాడకు తీసుకొచ్చారు. రాజధాని శంకుస్థాపనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు, నడక కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని శక్తిమంతంగా మార్చేందుకు చేపట్టిన మన నీరు మన మట్టి కార్యక్రమానికి తెలంగాణ నుంచి మట్టి నీరు తరలిస్తున్నారు. పవిత్ర ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల నుంచి ఇప్పటికే మట్టి జలాల్ని సేకరించగా హైదరాబాద్లోని ప్రఖ్యాత పెద్దమ్మ గుడి నుంచి తెలుగుదేశం గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, యాదాద్రి నుంచి తెలుగుదేశం నేత మోత్కుపల్లి నరసింహులు మట్టి నీరు సేకరించారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో 164 గ్రామాల్లో సేకరించిన మట్టి నీరుకు పీవీపాలెం మండలం అల్లూరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
రికవరీ చేసి తహసీల్దార్కి అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి సేకరించిన నీరు, మట్టిని స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాన్లో ఉంచి ఆయనే వాహనం నడుపుతూ ఏలూరు కలెక్టరేట్కు తీసుకొచ్చారు. ఏలూరు నియోజకవర్గం నుంచి సేకరించిన మట్టిని అదే సమయంలో కలెక్టరేట్ నుంచి అమరావతికి తరలించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సేకరించిన మట్టి, నీరు అమరావతికి పంపించారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లోని 1069 గ్రామాల నుంచి సేకరించిన నీరు, మట్టిని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రత్యేక వాహనాల్లో రాజధానికి పంపారు. రాజధాని శంకుస్థాపనకు మద్దతుగా తెలుగుదేశం ఎస్సీ/ఎస్టీ విభాగం నారావారిపల్లె నుంచి అమరావతికి చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీ ప్రకాశం జిల్లా చేరుకుంది. 8 ఏళ్ల బాలుడు స్కేటింగ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నాడు. రాజమండ్రిలో 2K రన్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి 502 మంది ఐటీ నిపుణులు అమరావతికి సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని చేసి చూపిస్తామని విజయవాడలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మన నీరు, మన చెట్టు ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఒక కొత్త కార్యక్రమానికి, ప్రజల భాగస్వామ్యానికి మనం నాంది పలికాం. ఇలాంటి శుభ సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రశేఖరరావును కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించాను. నేను అమరావతి నిర్మాణం వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేస్తామంటే చాలా మంది ఇది అసాధ్యమన్నారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో దానికంటే ఒక బ్రహ్మాండమైన సిటీని ఈ అమరావతిని రూపకల్పన చేస్తాం. ఇది అసాధ్యం కాదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజయదశమి ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగు వారి చరిత్ర తిరగరాయిపోతుంది. నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 1,00,000 ఇటుకల్ని అమరావతికి పంపాలని నిర్ణయించింది. ఆ ఇటుకలపై జై బాలయ్య అక్షరాలు ముద్రిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవ్యాంధ్ర నూతన రాజధానికి ప్రధాన విమానాశ్రయమైన గన్నవరంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు వెంకయ్య, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 137 కోట్లతో నిర్మించనున్న భవనాన్ని కృష్ణా పుష్కరాలకు ముందే అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు, వెంకయ్య తిప్పికొట్టారు. ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు 2015లో పోలవరానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమేమి చేస్తుందో చూడొచ్చు. మనం అంతా కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రయోజనం కలిగిస్తుంది. అదృష్టవశాత్తు దేశంలో, రాష్ట్రంలో మంచి నాయకత్వాలు ఉన్నాయి. వీరిద్దరు కలిసి పనిచేస్తే రాష్ట్రం మరింత వేగవంతంగా ముందుకు వెళ్తుందనే విశ్వాసం కూడా నాకుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మనకు కావలసిన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కేంద్రం ఇప్పుడు సహకరిస్తా ఉంది. ఇంకా కూడా సహకరించే విధంగా నిర్ణయాలు చేస్తున్నారు. చట్టంలో పెట్టినట్టు అన్ని ఇవ్వాలి. స్పెషల్ ప్యాకేజ్ కూడా అవసరం. అదే మరి స్పెషల్ స్టేటస్ కూడా ఇచ్చి మనల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోకుండా ఎక్కడికక్కడ విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి 130 కోట్ల రూపాయలు కావాలంటే ఈ రోజు ఇక్కడ ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. కేంద్రం పూర్తిగా సహకరించింది. చట్టంలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కాకుండా అదనంగా చాలా పనులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఉదయం హెలికాప్టర్లో రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన ముఖ్యమంత్రికి రామోజీరావు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రామోజీరావుకు సాలువా కప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందించిన ముఖ్యమంత్రి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాను అమలు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన రాహుల్ 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై సత్వర నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ప్రతి ఇంటికి నీరందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన జలహారం ప్రాజెక్టులో అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 3 ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లానీరు ఇవ్వలేకపోతే ప్రజలను ఓట్లు అడిగేది లేదని పునరుద్ఘాటించారు. సహచర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, జోగు రామన్నలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పర్యటించిన ఆయన మాటేగావ్లో జలహారం పైలాన్ని ఆవిష్కరించారు. కోట్ల రూపాయలు ఒక జిల్లాకే తాగునీటి అవసరాలకైతే మరి 10 తెలంగాణ జిల్లాలకు ఎంత కావాలి? మీ లెక్క ప్రకారం 70,000 కోట్లు కావాలి, సగం మీ జేబులలో కావాలి. మాకు అట్లా లేదు. వాటర్ గ్రిడ్ భాగోతాన్ని బయట పెడతామన్నాడు పెద్ద మనిషి. చాలా సంతోషం, పెట్టు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మా మీడియా మిత్రుల ముందు చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, వాటర్ గ్రిడ్ లో అవినీతి జరిగినట్టు ఆ పెద్ద మనుషులు కనుక రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి కూడా తప్పుకుంటా అని చెప్పి కూడా సవాల్ చేస్తా ఉన్నా. రైతు ఆత్మహత్యలు అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలుగుదేశం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసింది. రైతు సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో తెలంగాణ లీడ్ బ్యాంకు ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించిన తెలుగుదేశం నేతలు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో గవర్నర్ను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. పోయినసారి రిపోర్ట్ రాలేదు, ఇప్పుడు రిపోర్ట్ రాలేదు కరువు గురించి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ పంపించేందుకు కూడా అసమర్థత చూపెడుతున్నారు. దీని మీద కూడా సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం మీద ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, కాంట్రాక్టర్లకు తోడ్పెట్టే ప్రయత్నం చేస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చేపట్టే ఉన్నత స్థాయి నియామకాల ప్రక్రియలో మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల కోసం 7 సూత్రాల కార్యక్రమం అమలు చేస్తున్నట్లు ఢిల్లీలో ఐడిఎఫ్సి బ్యాంకు ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. కొత్తగా తెరిచిన జన్ధన్ ఖాతాల పుస్తకాలు, రూపే కార్డులను లబ్ధిదారులకు అందించిన ప్రధాని గ్రామీణులకు ఐడిఎఫ్సి బ్యాంకు మెరుగైన సేవలందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. बैंकिंग जीवन बदल चुका है, अब वो मोबाइल बैंकिंग ही चलने वाला है. प्रीमाइसिस लेस, पेपरलेस, यही बैंक की पहचान होने वाली है. और धीरे धीरे हमारे देश में ये स्थिति आने वाली है, करेंसी प्रिंट करने का खर्चा होता है वो भी धीरे धीरे कम होता जाएगा. और जैसे जैसे करेंसी लेस कारोबार चलाएंगे तो काले धन की संभावनाएं धीरे धीरे जीरो की तरफ चली जाएगी. రైతులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 4,100 రూపాయలకే మొత్తం పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్లో సీసీఐ చైర్మన్తో సమావేశమైన ఆయన తెలంగాణ పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఇకపై తేమ శాతాన్ని శాస్త్రీయ పరికరాల ద్వారానే నిర్ధారిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐకి సహకరించాలని వెంకయ్య సూచించారు. రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దని వెంకయ్య ఈ సందర్భంగా సూచించారు. తెలుగు చిత్రాల్లో నేత్రాభినయంతో నవ్వుల పువ్వులు పూయించిన కళ్ళు చిదంబరం కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలోని కామెడీ బ్రిగేడ్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న చిదంబరం ఈ ఉదయం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్టు 8న విజయనగరంలో జన్మించిన చిదంబరం అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశారు. విశాఖలో సివిల్ ఇంజనీరింగ్ పట్టాను అందుకుని విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఇంజనీర్గా పదవి విరమణ చేశారు. 14వ ఏటనే బ్రహ్మచారి నాటక రంగంలో ప్రవేశించిన చిదంబరం కళ్ళు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అదే తన ఇంటి పేరుగా 300 పైనే సినిమాల్లో పనిచేశారు. తొలి చిత్రంలో నటనకే నంది పురస్కారాన్ని పొందిన ఆయన జంబలకడి పంబ, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అమ్మోరు వంటి చిత్రాల్లో నటించారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సంబరాలు ముగియనున్న వేళ వీధులు, ఆలయాలు, కార్యాలయాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సర్వశిక్ష అభియాన్ సంచాలకుల కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, చిన్నారులు బతుకమ్మలతో సందడి చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బడుగుల బతుకమ్మ సంబరాలు సాగాయి. ఆదిలాబాద్ జిల్లా మందమరి మార్కెట్లో బతుకమ్మ పండుగ సందడి మిన్నంటింది. విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో బే అనే ప్రాంతంలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోనూ బతుకమ్మ ఆడారు. మరోవైపు రేపటి సద్దుల బతుకమ్మ ఉత్సవాల కోసం జంట నగరాలు తెలంగాణ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్యాంక్ బండ్పై రేపు నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుంచి తెప్పించిన సుమారు 15 టన్నుల బంతిపూలు సహా శివారు జిల్లాల నుంచి తెచ్చిన గునుగు పూలతో మహిళలు బతుకమ్మల తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు.
తెలుగునాట దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు 7వ రోజైన ఇవాళ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. వరంగల్ హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలో అమ్మవారు ఇవాళ శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భద్రకాళి ఆలయంలో కూడా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే రోజున 2 పండుగలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్టోబర్ 22న దసరాతో పాటు రాజధాని శంకుస్థాపన పండుగను నిర్వహించుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మూలా నక్షత్రం కావడంతో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను బెజవాడ దుర్గామాతకు సమర్పించారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని దుర్గమ్మ పాదాల చెంత ఉంచారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవదేవుడు ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు తిరుమలలో భక్త జనరంజంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 6వ రోజైన ఇవాళ శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పుష్పక వాహనంలో ఊరేగారు. ప్రస్తుతం స్వామివారు గజవాహనంపై భక్తులకు అభిప్రదానం చేస్తున్నారు. ఆ వేడుకను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. తల త్రుంచెడి పరమాత్ముడు కరిరాజు పైన అదిగదిగో గురితల తల త్రుంచెడి పరమాత్ముడు కరిరాజు పైన అదిగదిగో మదగజగమనుడు మదన జనకుడు మత్తేభముపై అదిగదిగో మదగజగమనుడు మదన జనకుడు మత్తేభముపై అదిగదిగో సస నిసనిత పప మప మగ. ఆకాశాన్ని అంటుతున్న పప్పుల ధరలు సామాన్యులకు చొక్కలు చూపిస్తున్నాయి. సరఫరా మెరుగుపరిచి ధరలు అదుపు చేసేందుకు కేంద్రం విస్తృత చర్యలు చేపడుతున్న కిలో కందిపప్పు ధర 200 రూపాయలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి కిలో కందిపప్పు ధర 85 రూపాయలు మాత్రమే ఉందని వాణిజ్య వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో 98 రూపాయలు పలికిన కిలో మినపప్పు ప్రస్తుతం 170 రూపాయలకు ఎగబాకింది. పప్పుల ధరల నియంత్రణకు కేంద్రం దిగుమతులు చేసుకోవడం, నిల్వలపై కేంద్రం పరిమితులు విధిస్తుండగా దిగుమతి చేసుకున్న పప్పును ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు రాయితీపై విక్రయిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాలార్జించాయి. క్రితం 2 సెషన్లలో 235 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 150 పాయింట్లు ఎగబాకి 2 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఉదయం 27,306 వద్ద ప్రారంభమైన సూచి మొదట లాభాల్లోనే పయనించింది. ఈ దశలో చైనా వృద్ధి రేటు 6 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందన్న గణాంకాలు వెలువడడంతో 27,247 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కాసేపటికే చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన అవకాశం ఉందనే కథనాలతో మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ 27,388 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27,365 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 8,275 వద్ద ముగిసింది. శివసేన ఆందోళనలకు దిగిన వేళ భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ముంబైలో జరగాల్సిన సమావేశం రద్దయింది. దాయాది దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధినేత షహర్యాన్ ఖాన్, పీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్తో ఇవాళ ముంబైలో సమావేశం కావాల్సి ఉండగా ఈ భేటీని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. ఒక దశలో కార్యాలయంలోకి దూసుకెళ్లిన వారు శశాంక్ మనోహర్ను ఘెరావ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాల దృష్టిలో పెట్టుకుని ముంబై సమావేశాన్ని రద్దు చేసిన బీసీసీఐ రేపు ఢిల్లీలో భేటీ కానున్నట్టు తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.